సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరానికి సంబంధించి టాప్ 5 పత్తి విత్తనాలు ఏమున్నాయో తెలుసుకుందామండి. ఈ పత్తి విత్తనాలు అనేటివి చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మనకు తొందరగా పంటకాలం వచ్చేటి సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. తొందరగా పంటకాలం వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ పత్తి పంటను తీసేసి తర్వాత మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ ఇట్లా అంటే 2 పంటలు పండించుకునే సౌలభ్యం కోసం చూస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు మనకు 2 పంటలు పండే విధంగా ఉండేటువంటి టాప్ 5 పత్తి విత్తనాలు ఏమున్నాయో మనకు మార్కెట్లో అవి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలామంది రైతు సోదరులకు తెలిసినాయండి, కానీ నేను చెప్పేటి ఏంటంటే మ్యాక్సిమం ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించినవి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ విత్తనాలు సొంతంగా మా చేనులో వేయడం జరిగింది. వాటిని గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నేను పరిశీలించడం జరిగింది. కాబట్టి ఏమైతే ప్రాక్టికల్గా మేము చేసామో వాటిని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు రాశి కంపెనీ వాళ్ళది స్విఫ్ట్ అండి. రాశి కంపెనీ గురించి మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద కంపెనీ. మన దేశం నుంచి విదేశాలకు కూడా పత్తి ప్యాకెట్లు, పత్తి విత్తనాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దాంట్లో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విత్తనం ఏంటంటే రాశి వాళ్ళది స్విఫ్ట్ అండి. దీని పంటకాలం వచ్చేసి మనకు 150 నుంచి 160 రోజులు ఉంటుంది. ఎక్కువ శాతము ఏమనుకుంటారంటే చాలామంది 140 రోజుల్లోనే వస్తుంది అనుకుంటారు, కానీ 150 రోజులు పక్కాగా టైం తీసుకుంటుందండి. ఇది 150 నుంచి 160 రోజుల్లో దీని పంటకాలం అయిపోద్ది. ఇది ఎలా అంటే మనకు తొందరగా పూత వచ్చే రకం అన్నమాట. ఎప్పుడైతే మనకు తొందరగా పువ్వులు వస్తాయో అవి తొందరగా కాయలయ్యి పగిలిపోయి మనం పంట తీయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ కాయలు వచ్చేసి పెద్దగా ఉంటాయి. మనకు ఒక్కొక్క కాయ వచ్చేసి 6 నుంచి 7 గ్రాముల బరువు ఉంటుంది. తర్వాత మనకు మనం ఎట్లా అంటే 1 లేదా 2 పత్తి తీతలే తీయాలనుకుంటాం. కాబట్టి ఇవి ఒకేసారి కాయలన్నీ కూడా ఒకేసారి పగిలిపోయి మనం పత్తి తీయడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. కూలీలకు కూడా తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాయలు లావుగా ఉంటాయి కాబట్టి ఇట్లా తీయంగానే పింజ మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి కూలీలు కూడా చాలా ఈజీగా దీని పత్తి తీయడం ఉంటుందన్నమాట. తర్వాత ఇది రసం పీల్చే పురుగులు ఉంటాయి కదండి, ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో ఆ రసం పీల్చే పురుగుల ఉధృతి దీనికి తక్కువగా ఉంటుంది. తర్వాత టొబాకో స్ట్రీక్ వైరస్ అని పత్తిలో ఒక తెగులు వస్తుంది, దాన్ని కూడా తట్టుకునే రకం అనమాట. ఇవి మనకు ఎటువంటి నేలల్లో సెట్ అవుతాయి అంటే మనకు తేలికపాటి నేలలు, ఉదాహరణకు మా అన్ని అడవి భూములు అండి, అక్కడ వర్షాధారంగానే పండిస్తారు. ఎక్కువ శాతం ఇసుక కూడా ఉంటుంది అనమాట. అట్లాంటి నేలల్లో కూడా అంటే చాలా తేలికపాటి నేలల్లో, తర్వాత మధ్యస్థమైన నేలల్లో, తర్వాత బరువు నేలలు అంటే మనకు వచ్చేసి నల్లరేగడి భూములు ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ రాశి వాళ్ళది స్విఫ్ట్ వేసుకోవచ్చు అనమాట. పంటను అట్నే కంటిన్యూ చేద్దాం అనుకునే రైతులు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే మనకు గులాబీ రంగు పురుగు అనేది నవంబర్-డిసెంబర్ నెలల్లో ఉధృతి ఉంటుంది. కాబట్టి తర్వాత మనకు వచ్చేదంతా కాయపుచ్చు ఉంటుంది. కాబట్టి ఈ నవంబర్ కల్లానే మనం ఈ పత్తిని ముగించుకోవడం ఉత్తమం అనమాట. ఎక్కడైతే మీకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదో అక్కడ మీరు దీన్ని ధైర్యంగా సాగు చేసుకోవచ్చు. రెండో విత్తనం వచ్చేసి జెనోమిక్స్ కంపెనీ వాళ్ళది పవర్ అండి. ఈ పేరులోనే మీకు అర్థమవుతుంది పవర్ అంటే చాలా దృఢమైనది అని. దీని పంటకాలం వచ్చేసి 160 నుంచి 170 రోజులు. దీన్ని మేము పోయిన సంవత్సరం కాకుండా గత ఏడాది అంటే 2024వ సంవత్సరంలో మేము దీన్ని పండించడం జరిగింది. దీని మొక్క ఏ విధంగా ఉంటుందంటే మనకు కాండం చాలా దృఢంగా ఉండి ఎక్కువగా పక్క కొమ్మలు వస్తాయండి. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి దాంట్లో వచ్చేటువంటి కాయలు ఏ విధంగా ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి అన్నమాట. మనం కనుక ఆ కాయ పగిలిన విధానం చూసినట్లయితే ఈజీగా 5 రెమ్మలు అనేవి ఉంటాయి. దాంట్లో చాలా పెద్దగా ఉంటుంది కాయ. మీరు దీని కాయ బరువు వచ్చేనట్లయితే మనం 7 నుంచి 8 గ్రాములు బరువు ఉంటుంది. తర్వాత దీనికి ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు ఏమైతే ఉంటాయో ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఇలాంటివి ఉంటాయి కదండి, రసం పీల్చే పురుగులు, వాటి ఉధృతిని ఇది తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే దీని ఆకుల వెనకాల నూగు అనేది ఎక్కువ రావడము, ఆ నూగు ఎక్కువ రావడం వల్ల ఏం జరుగుద్దంటే ఈ దోమల జాతికి సంబంధించినటువంటి ఏమైతే ఉంటాయో అవి అక్కడ సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవన్నమాట. అందువల్ల దీనికి ఈ రసం పీల్చే పురుగుల తాకిడి చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో కాయలన్నీ కూడా ఒకేసారి పగిలిపోవడం అనేది జరుగుద్ది. అంటే మనం మే నెలాఖరులో కానీ జూన్ మొదటి వారంలో కానీ వేసుకున్నట్లయితే మనకు నవంబరు మొదటి వారం కల్లా ఈ పంట అయిపోవడం అనేది జరుగుతుంది. కాయలన్నీ కూడా
ఒకే సైజులో ఉండి ఒకేసారి పగలడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకం. కూలీలు కూడా పత్తి తీసేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి, ఎందుకంటే కాయ లావుగా ఉంటుంది కాబట్టి ఆ పత్తి పగిలిన తర్వాత ఇట్లా మనం తీసినప్పుడు కూలీలకు చాలా తేలిగ్గా వస్తుంది. తర్వాత ఇది ఎటువంటి నేలలకు అంటే బరువైన నేలలు అంటే నల్లరేగడి నేలలకు కానీ, తర్వాత మధ్యస్థ నేలలకు కానీ, లేదా ఇసుక భూములు లేదా ఎర్రచెక్క నేలలు ఏమున్నా కానీ ఇది మనకు వాటికి సూట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ బరువైన నేలలు ఉన్నవాళ్ళు అట్నే కంటిన్యూ చేసుకుందాం అనుకుంటే, నీటిపారుదల వసతి ఉందనుకుంటే దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పత్తి తీసేసి మళ్ళీ వేరే పంటలు వేసుకుందాం అనుకున్నా కానీ ఆ రకంగా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. 2 రకాలుగా ఇది పనిచేస్తుంది. మూడవ పత్తి విత్తనం వచ్చేసి మీకు క్రిస్టల్ వాళ్ళది కింగ్ అండి. క్రిస్టల్లో మీ అందరికీ తెలిసిందే 369 అనేది ఎంత బాగుంటుందో విత్తనం మీ అందరికీ తెలిసిందే. తొందరగా పంట రావాలి, వచ్చిన తర్వాత దాంట్లోంచి ఎక్కువ దిగుబడి తీసుకొని వేరే పంటలు వేసుకోవాలనుకుంటే మీకు 369 ఏ విధంగా ఉపయోగపడిందో ఈ కింగ్ అనేది 369 మీద అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. అంటే ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి శాస్త్రవేత్తలు మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇవి పోయిన సంవత్సరం మేము డెమోలు ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి ఆ వీడియో లేదు. నేను డెమో ఇచ్చిన రైతుల్ని అడగడం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే 369 మీద కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పారనమాట. దీని ప్రాముఖ్యతలు ఏ విధంగా ఉంటాయంటే మనకి పంటకాలం అనేది 140 నుంచి 145 రోజులు. అంతకుముందు చెప్పిన రెండింటికి తర్వాత ఇంకా బిగ్ ఎక్స్ కానీ లేదా బయోసీడ్ 6001 కానీ అంటే ఈ 5 కూడా అత్యంత తొందరగా మనకు పంట చేతికి రావాలి అంటే క్రిస్టల్ వాళ్ళది కింగ్. ఇది 140 నుంచి 145 రోజుల పంటకాల పరిమితితో ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు ఇది ఏ నేలకైనా అనుకూలం అండి. బరువు నేలలకు కానీ, ఇసుక నేలలకు కానీ, మధ్యస్థ నేలలకు కానీ ఏ నేలకైనా అనుకూలం. దీన్ని మనం నీటిపారుదల కింద కానీ లేదా వర్షాధారం కింద కానీ కూడా సాగు చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా ముఖ్యమైన విశిష్టతలు ఏమున్నాయంటే మనకు కొమ్మలు పక్క కొమ్మలని ఎక్కువగా వస్తాయి. కాండం చాలా దృఢంగా ఉండి పక్క కొమ్మలని ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ పక్క కొమ్మల్లోనే మనకు ఈ కాయలు వచ్చే విధానం ఏ విధంగా ఉంటుందంటే చైన్ లాగా అనమాట. అటొకటి ఇటొకటి అటొకటి ఇటొకటి మనకు చైన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అట్లా వస్తాయన్నమాట. ఎక్కువ కాయలు వస్తాయి. మళ్ళీ ఆ వచ్చిన కాయలు కూడా చాలా లావుగా ఉంటాయి. మనకు దాంట్లో కనుక అవి విచ్చుకున్నప్పుడు 4 లేదా 5 పింజలు ఉండడం అనేది జరుగుద్ది. బరువు వచ్చేసి 7 నుంచి 8 గ్రాములు తప్పకుండా వస్తుంది. తర్వాత ఇది మనకు తొందరగా పంటకు వస్తుంది కాబట్టి మనకు పత్తి తీద్దాము అనుకుంటే ఈ కాయలన్నీ కూడా ఒకేసారి పగిలిపోతాయి కాబట్టి మనం 1 లేదా 2 పికింగ్లు చేసేసి మనం వేరే ఇతర పంటలకు వెళ్ళిపోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఏంటంటే మనకు ఈ రసం పీల్చే పురుగులు ఏమైతే ఉంటాయో అంటే ఆకుల కింద నూగు ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రసం పీల్చే పురుగులు అక్కడ వచ్చి సంసారం చేయడానికి ఇష్టం చూపించవు. కాబట్టి ఈ క్రిస్టల్ కింగ్ కూడా మనకు ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పబోయే 4వ విత్తనం అండి, టాటా కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్. ఇది గత 3-4 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి. ఇది ఫస్ట్ డెమోలు వచ్చినప్పుడు నా సొంత చేనులోనే వేసుకోవడం జరిగింది. టాటా బిగ్ ఎక్స్ ఏ విధంగా ఉంటుందంటే దీని పంటకాలం వచ్చేసి 160 నుంచి 170 రోజులండి. తర్వాత ఈ మొక్క మనం చూసినట్లయితే చాలా లావు ఉంటుందండి. కాండము ఎత్తు ఎక్కువ పెరుగుతుంది, పక్క కొమ్మలు కూడా ఎక్కువ వస్తాయి. ఎత్తు ఎంత అంటే ఈ నల్లరేగడి నేలల్లో కనుక మీరు గమనించినట్లయితే 6-7 అడుగుల ఎత్తు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ మొక్క. అదే మధ్యస్థ నేలలు కానీ తేలికపాటి నేలల్లో అయితే 5 అడుగుల పైన ఈజీగా పెరుగుతుందండి. 5 నుంచి 6 అడుగుల ఎత్తు వస్తుంది. మీకు దీంట్లో ఎక్కువగా పక్క కొమ్మలు వస్తాయి. కాయలు ఎలా ఉంటాయంటే లావుగా ఉండి కొంచెం కోలగా వస్తాయి అన్నమాట. ఈ కాయల్లో కనుక మనం గమనించినట్లయితే గింజలు ఎక్కువగా ఉంటాయండి. దగ్గరగా 38-40 గింజలు రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలో కల్లా అత్యధిక బరువు రావాలనుకుంటే మాత్రం బిగ్ ఎక్స్ అండి. ఎందుకంటే వీటిల్లో గింజలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ గింజల బరువు వల్లనే మనకు పత్తి తూకం అనేది వస్తుంది కాబట్టి అనుకూలంగా ఉండే రకం. ఇంకొకటి ఏంటంటే ఇది మొక్క చూసినట్లయితే మనం ఆకులు ఎప్పుడు కూడా ముదురాకు పచ్చ రంగులో కనబడుతూ ఉంటాయి. వేరే కొన్ని చూసినట్లయితే మనకు లేతాకు పచ్చ రంగులో ఉంటాయి, కానీ ఇది ముదురాకు పచ్చ రంగులో ఉంటుంది. ఇంకా
దీనికి కూడా ఆకుల్లో నూగు శాతం ఎక్కువగా ఉండడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా తక్కువ ఉంటుంది. నేను చెప్పినట్లు ఏ రకమైన నేలకైనా వేసుకోవచ్చండి. నల్లరేగడి నేలలు కానీ, మధ్యస్థ నేలలు కానీ, లేదా తేలికపాటి ఇసుక భూములు కానీ, లేదా ఎర్రచక్క నేలల్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. మీరు కనుక ఈ పంటను కంటిన్యూ చేద్దాం అనుకుంటే నీటిపారుదల సౌకర్యం ఉన్నవాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా తీసేసి వేరే పంటలకు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఈ టాటా బిగ్ ఎక్స్ను తీసేసి మళ్ళీ మీరు వేరే మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ ఇతరత్ర పంటలు కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. కాయలు బాగా లావుగా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన వాటితో పోలిస్తే అన్నిటికంటే కాయ లావుగా ఉండేది బిగ్ ఎక్సే. ఎందుకంటే ఇది నేను పక్కా ప్రాక్టికల్గా చూసిన కాబట్టి చెప్తున్నా. మొత్తం కాయలన్నీ కూడా ఒకే సమయంలో పగులుతాయి కాబట్టి కూలీలకు పత్తి తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఈ బిగ్ ఎక్స్ కూడా రైతు సోదరులకు కనుక నచ్చినట్లయితే మీరు వేసుకోవచ్చని కోరుకుంటున్నాను అండి. ఇక చివరిగా నేను చెప్పేది బయోసీడ్ కంపెనీ వాళ్ళది 6001 అండి. ఈ విత్తనం కూడా స్టార్టింగ్ డెమోలు వచ్చినప్పుడు అంటే 3 సంవత్సరాల కింద మా సొంత చేనులోనే వేసుకోవడం జరిగింది. నా పక్క రైతులకు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ మొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇది ఎక్కువ ఎత్తు పెరగదండి. ఇది తక్కువ ఎత్తు పెరుగుద్ది కానీ పక్క కొమ్మలు ఎక్కువ వస్తాయి. మనం కనుక చూసినట్లయితే గొడుగాకారంలో ఉంటుంది అనమాట. ఇట్లా గొడుగు అంటే కాండం గొడుగులాగా ఉండి దాని పైన కొమ్మలన్నీ కూడా పక్కకు వాలిపోయి ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో కాయలు అనేవి మనకు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా వస్తాయి. దగ్గరగా చైన్ సిస్టమ్ లాగా వస్తాయి అన్నమాట. అంటే అటోటి ఇటోటి చాలా దగ్గరగా రావడం, ఎక్కువ కాయలు రావడం అనేది జరిగింది. ఇంకా దీని పంటకాలం వచ్చేసి ఇది కూడా తొందరగా వచ్చే రకమే. 160 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. ఇది కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి తట్టుకుంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు కాయలు లావుగా కాకుండా సన్నగా కాకుండా మధ్యస్థంగా వస్తాయని చెప్పా కదా. అయితే ఇక్కడ మనకు ఎక్కువ కాయలు వస్తాయి కాబట్టి మనకు ఒక్కొక్క కాయ దగ్గరగా 7 నుంచి 8 గ్రాముల బరువు ఉంటుంది. ఈ దగ్గరగా ఎక్కువ కాస్తాయి కాబట్టి మనకు పంట దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే తొందరగా పంట చేతికి వచ్చేసి మనకు ఎంత లేదన్నా 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చే అనువైన రకం. ఒకవేళ దీన్ని కనుక మనం కంటిన్యూ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే ఇది పంట తీసేసి మళ్ళీ మనం వేరే పంటలకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇది తేలికపాటి నేలలు అంటే ఇసుక భూములు కానీ, ఎర్రచలక నేలలు కానీ వాటిల్లో సమర్థవంతంగా మంచి దిగుబడిని ఇచ్చే రకం అనమాట. అంటే కొంచెం వర్షాధారంగా వేసుకున్నప్పుడు తడి తక్కువైనా కానీ ఇది తట్టుకునే రకం. ఒకవేళ నల్లరేగడి భూముల్లో కనుక వేసుకొని కంటిన్యూ చేసుకుందాం అనుకుంటే నీటిపారుదలలో కూడా ఇది మంచి దిగుబడిని ఇచ్చే రకం అనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 విత్తనాల్లో మీకు ఏది నచ్చినా కానీ వేసుకోండి. నాకు తెలిసినవి నేను చెప్పినా అండి. ఇంకా వేరే కంపెనీల్లో కూడా మంచి విత్తనాలు ఉన్నాయి. అది మీ అనుభవం ద్వారా మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పత్తి విత్తనాలు పెద్దగా మనకు దిగుబడుల్లో పెద్దగా ఏమీ వ్యత్యాసం ఏముండదండి. ఉంటే ఒక అరకింట అంతకుమించి పెద్ద తేడా ఏముండవు. కాకపోతే ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పత్తి ఒకేసారి కాయలు పగిలి మన చేతికి రావాలి. కూలీలు వచ్చినా కానీ విసుకోకుండా మంచిగా ఎక్కువ తీసేటట్టు ఉండాలి. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి తట్టుకునే విధంగా అంటే మనం పంట మీద ఎక్కువ మందులు పిచికారీ చేయకుండా రైతులకు డబ్బులు మిగిలే విధంగా ఉండాలి. ఇట్లా ఈ రకాలైనటువంటి క్యారెక్టర్స్ చూసుకొని మీరు నేను చెప్పిన ఈ 5 మేలైన రకాన్ని ఎంచుకోవచ్చు. లేదా మీకు తెలిసినవి కూడా ఇంకా వేరే బ్రాండ్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా మీకు నచ్చినవి తీసుకొని వేసుకున్నట్లయితే మీకు మంచి పంట దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత వేరే పంట మార్చుకొని వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఈ విత్తనాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ సందేహాలను నివృత్తి చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 4 రైతు సోదరులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయం 4 రైతులకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మంచి విత్తనాలు ఎన్నుకొని వేసే విధంగా ఉంటుంది కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.